హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి వీడియో జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 49,054 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,620 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, అందుకొచ్చి చాలా కేర్ఫుల్గా చేయండి. ఇంకా ఏంటంటే ఒక 6 months వరకు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇక్కడ మన ఇండికేటర్ ఏం చెప్తుంది అని చెప్పేసి ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్, ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ రెండు కూడా ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ని కూడా రెండింటిని యాడ్ చేసి మనమైతే వ్యూని అయితే కన్ఫర్మ్ చేస్తున్నాం. ఇక్కడైతే ఇప్పటికైతే కూడా ఏంటి అంటే ఇక్కడ ఈ రేంజ్కి ఇక్కడ ఎలాంటిది ఇది ఈ రేంజ్లో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన లేదు. కాకపోతే మార్కెట్ అనేది 49,400కి ఎబో ఉంటే కాల్ స్ట్రాంగ్, 49కి ఎబో ఉంటే సిఈ స్ట్రాంగ్, 49,400కి ఎబో ఉంటే సిఈ స్ట్రాంగ్, 48,160కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. ఇక్కడికి ఉంటే మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 48,160కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 14,400కి ఎబో ఉంటే సిఈ స్ట్రాంగ్ అని చెప్పేసి చూసుకోండి. ఈ రకంగా మాత్రం చూడండి. ఈరోజు మాత్రం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీని మనం చూస్తున్నాం. ఇక్కడ కాల్ని అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. కాల్ని అయితే ఎవరైతే డిప్లో బై చేస్తారో ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది ఈరోజు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఈ 1 week ఇంకా 1 week వరకు మీరు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లాస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ట్రేడింగ్ అనేది కంప్లీట్గా సైకాలజీ తోటి నడిచి ఒక గేమ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మీరు అట్లీస్ట్ 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేయండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు 48,160కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 49,400కి ఎబో ఉంటే కాల్ స్ట్రాంగ్. ఇది నిఫ్టీలో. ఇక మనం బ్యాంక్ నిఫ్టీలో ఈ నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంటుంది. ఇక్కడ నిఫ్టీకి మాత్రం 22,393కి బిలో ఉంటే ఇక్కడ దీనికి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 22,393కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ దాకా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. లేదంటే 22,700కి ఎబో ఉంటే కాల్ స్ట్రాంగ్. ఇక్కడికి అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఎవరైతే కాల్ను లోలో బై చేస్తారో ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. అది ఎంతవరకు రావడానికి మనమైతే చెప్పడం కొంచెం కష్టం. అందుగురించి అని చెప్పి ఏదైతే మంచి మూమెంట్ అయి ఉంటుందో దాంట్లో మాత్రం మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఏదైతే అందుగురించి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 months మాత్రం నా ఛానల్ మీరు లైక్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయకండి, నా ఛానల్ కూడా ఫాలో అయితే అవ్వకండి. కాకపోతే మీరు 6 months పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. మీరు ఏదైనా ఇండికేటర్ కానీ లేకపోతే ప్రైజ్ యాక్షన్స్ కానీ మీ ఇష్టం దేన్ని ఒక బేస్ చేసుకొని మీరు ఒక 6 months మాత్రం పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే 90% పీపుల్ మాత్రం ట్రేడింగ్లో ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎవరైతే మనని కంప్లీట్గా మన వ్యూను చేంజ్ చేసే ఒక సైకాలజీ ఈ ట్రేడింగ్. ఇప్పుడైతే మననైతే ఒక దాంట్లో మూమెంట్ ఇస్తుంది అనుకుంటారు, దాంట్లో మనం స్ట్రక్ అయిపోతాం, మన క్యాపిటల్ అనేది లాస్ అవ్వడానికి జరుగుతుంది. అందుగురించనే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫస్ట్ ఏం చేయాల్సింది ఏంటంటే లాట్ సైజ్ పెంచకండి. ఓన్లీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఒక లాట్ తోటి ట్రేడింగ్ చేయండి. ఒక లాట్ మీకు ప్రాఫిట్ అయినా లాస్ వచ్చినా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ స్టాప్ లాస్ యూజ్ చేయండి. స్టాప్ లాస్ అంటే మస్ట్ అండ్ స్టూడ్ ఒక 30 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు లోలో బై చేసి, ఎప్పుడైనా లోనే బై చేయాలి. ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో దాన్ని లోలో బై చేసి 30 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. మన టార్గెట్ అనేది ఏవో 60కి ఏవో మనం టార్గెట్ ఇవ్వాలి. ఈ రకంగా ఉంటే మాత్రం మనకైతే బెటర్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మార్కెట్కి ఇచ్చినప్పుడు తక్కువ ఇవ్వాలి, మనం తీసుకున్నప్పుడు ఎక్కువ. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పర్ఫెక్ట్ ట్రేడర్, వాళ్ళు మాత్రం సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా కూడా లాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం మార్కెట్కి ఇచ్చినప్పుడు తక్కువ ఇవ్వాలి, మనం తీసుకున్నప్పుడు ఎక్కువ ఇవ్వాలి. ఇంకోటి అంటే మార్కెట్ తోటి ఎప్పుడు కూడా ఫైటింగ్ చేయొద్దు. మీరు తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మార్కెట్ తోటి ఫైటింగ్ అనేది అస్సలు చేయవద్దు. మనం లాట్ తీసుకొని మీకు లాస్ వచ్చిందా వదిలేయాలి, ప్రాఫిట్ వచ్చిందా సపరేట్గా మీకు మంచి ఒక 10Kకి ఎబో వస్తే మాత్రం మీరు సిస్టమ్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఆ రోజు మార్కెట్ చూడకపోవడం బెటర్. మీకు లాస్ వచ్చిందా లేదా మీరు అండి ఏదైతే 1 or 2 ట్రేడ్ తీసుకుంటే సరిపోతుంది. రోజుకు ఒక ట్రేడ్ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంకొకటి రిస్క్ తోటి ఇంకొక ట్రేడ్ తీసుకుంటే 2 ట్రేడ్లతోటి మీ ప్రాఫిట్ లాస్ అని చూసి మీరు సిస్టమ్ని మాత్రం క్లోజ్ చేయండి. అంతేగాని మార్కెట్ తోటి ఎప్పుడు ఫైట్ చేయకండి. మార్కెట్ అనేది లెజెండ్. మార్కెట్ తోటి మనం ఫైట్ చేస్తే మన క్యాపిటల్ మొత్తం లాస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. అందుగురించి అని ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మీరు అవాయిడ్ అయితే చేయండి. ఇక్కడైతే నెక్స్ట్ ఇండికేటర్ మనైతే ఫర్దర్ ఇండికేటర్ గురించి అయితే తెలుసుకొని మాత్రం ఇవైతే క్లోజ్ అయితే చేద్దాం వీడియోని. ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ మనం యాడ్ చేసి అయితే మనమైతే క్లోజ్ అయితే చేద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని మనమైతే చూడడం జరుగుతుంది. నెక్స్ట్ స్టోచాస్టిక్ ఇదైతే దీన్నైతే మనమైతే యాడ్ చేయడం జరిగింది ఇండికేటర్ని.
ఈ ఇండికేటర్ మాత్రం ఈ రకంగా ఉంది. ఇది ఎప్పుడైతే ఇక్కడ ఈ 8కి ఎబో వెళ్తే మళ్ళీ పిఈ స్ట్రాంగ్. ఇప్పుడైతే మళ్ళీ ఈ జోన్లోకి వచ్చింది. కొంచెం మరి రివర్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ 20కి వస్తుంది కదా, మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చెందుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు, ఏదైతే బెస్ట్ ఇండికేటర్ అనుకుంటారో కామెంట్ అయితే చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.